మొదటి కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శివయ్య అండి. మా పాప గురించి కనుక్కోవాలనుకున్నాను. ఓకేనండి, మీ పాప పుట్టిన తేదీ, టైము చెప్పండి. 2004 నవంబర్ 28. 2004 నవంబర్ 28. అవునండి. ఓకే, టైం అండి? తెల్లవారుజామున 3:40, 3:30 మధ్యలో మేడం. 3:30, 3:40 మధ్యలో తెల్లవారుజామున. ఓకేనండి. ఎక్కడ పుట్టిందండి పాప? మాచర్ల అండి. మాచర్ల. సరే, ఇప్పుడు మీ సమస్య ఏమిటో గురువు గారితో చెప్పి నేరుగా మాట్లాడండి. సార్, మీరు 3:30, 3:45 అన్నారు కదా, తెల్లవారితో 28, తెల్లవారితో 29? 28 గురుగారు. 28. అమ్మాయి పేరు? ఎస్ మధుమతి. మధుమతి. సరే, ఏం అడగాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? అంటే అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టాను గురుగారు. ఓకే. ఆ నీట్ లాంగ్ టర్మ్ ఎగ్జామ్ ఎట్లా రాస్తుంది అనేది పరిస్థితి మాకు గురుగారు. మీ అమ్మాయి తులాలగ్నము, మృగశిర మొదటి పాదం అండి, వృషభ రాశి. మరి తులాలగ్నానికి ఏంటంటే మీకు ఒకటే సలహా అండి, ఇప్పుడు నుంచైనా సరే భవిష్యత్తులో అయినా సరే మీ అమ్మాయి విషయంగా మీరు ఎక్కువ ఆందోళన కానీ కొంత ఆగ్రహాన్ని కానీ గురి కాకుండా ఉండండి. ఎందుకంటే మీ అమ్మాయి లగ్నానికి కొంచెం పరోక్షంగా పితృదోషం వెంటాడుతుంది. అందుకని మీరేంటంటే మీరు మీ అమ్మాయి విషయంగా ఎంత ఆందోళనకు గురవుతారో, లేదా కోపతాపాలకి, లేదా ఎక్కువగా అంటే ఎగ్జైట్మెంట్ అవుతుంటారో, అది అమ్మాయి విషయంలో నష్టం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మీ అమ్మాయి విషయంలో చేతనంత వరకు పూజలు చేస్తే, ఏ పూజ చేస్తే మీ అమ్మాయికి లాభిస్తుందో ఆ పూజలు చేయండి. అందులో మీరు చేయాల్సిన పూజ ఏమిటి? మీ అమ్మాయికి ప్రతి షష్ఠి రోజున ఈశ్వరుడి మీద పంచదార కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయండి. అలా చేయడం వల్ల మీ అమ్మాయికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టింది కాబట్టి నెలకి ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూర సేవ ప్లస్ ఆకు పూజ కూడా చేయించండి. ఖచ్చితంగా మీ అమ్మాయిలో విద్య సంబంధమైన రాణింపు వస్తుందండి. అయితే ప్రజెంట్ ఏంటంటే మీ అమ్మాయి గోచార పరంగా చంద్రాత్తు దశమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏదైనా కానీ నిర్మోహమాటంగా తన సమస్యని ఎదుటివాడి ముందు తెలియపరచమనండి. దానివల్ల అమ్మాయికి లాభిస్తుంది. మౌనంగా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతుందండి. సో అండ్ ఇప్పుడు ఏంటంటే ఏ పనైనా సరే ఏదైనా కానీ తను చేసే పని సైలెంట్గా చేయాలా. రిజల్ట్ వచ్చే వరకు ఎవరితో చెప్పకూడదు. రిజల్ట్ వచ్చాక అందరికి చెప్పుకోండి. సరేనండి? ఓకే గురుగారు. రైట్. ఓకేనండి. ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు కూడా